వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి క్యారెట్ నిమ్మకాయ కారం అండి. రైస్లోకి టిఫిన్స్లోకి సూపర్గా ఉంటుందండి. ఎలా చేద్దామో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి తురిమిన క్యారెట్ వేసుకోవాలండి. నేను ఒక పెద్ద క్యారెట్ మొత్తం తురిమి తీసుకున్నానండి. తీసుకొని అందులోకి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నేను స్టీల్ కప్పుతోటి 1/4 కప్పు ఉప్పు తీసుకుంటున్నాను. తర్వాత అంతే కారము 1/4 కప్పు కారము, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, చిన్న స్పూన్ తోటి 1 టీ స్పూన్ దాకా మెంతిపిండి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 15 నుంచి 20 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నిమ్మరసం కూడా వేసుకోవాలి. నేను 2 కాయల నిమ్మరసం వేసుకున్నాను. వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. వేసుకున్న ఉప్పు కారం నిమ్మరసం అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ ఎక్కాక అందులోకి ఒక 7-8 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. అది అందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 ఎండుమిరపకాయలు, తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 1/4 టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకోవాలండి. వేసుకొని కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత పోపు చల్లారిన తర్వాత ఆ పోపు తెచ్చేసుకొని పచ్చడిలో వేసుకోవాలండి. పచ్చడిలో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఈ పచ్చడి అనేది మరుసటి రోజు తినండి, కలుపుకున్న రోజు కాకుండా. అప్పుడు టేస్టీగా ఉప్పు కారం అన్నీ బాగా పట్టి టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఈ పచ్చడి మరుసటి రోజుకి బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి.